పురుషోత్తముడు రాజ్ తరుణ్ కొత్త సినిమా మొన్న జూలై 26న రిలీజ్ అయింది. చాలామందికి తెలియదు ఈ సినిమా రిలీజ్ అయిందని, నాకు కూడా తెలియలేదు. అంటే ఈ సినిమా ముందు ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చూసి అరే ఏంటి ఇది కొంచెం మన శ్రీమంతుడు లాగా ఉంది, మహేష్ బాబు శ్రీమంతుడు లాగా ఉంది అనుకున్నా. అంటే బాగానే ఉంటుందిలే, అంటే రాజ్ తరుణ్కి మొన్ననే హిట్ పడింది కదా అది ఇది సినిమా, నా సామి రంగాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడులే అనుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మంచి హిట్ సినిమాలు ఉండింది, స్టార్టింగ్లో వరుసగా 3 హిట్లు ఇచ్చాడు. ఉయ్యాల జంపాల ఫస్ట్ సినిమా తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది, అది కూడా హిట్టే రావు రమేష్తో. అండ్ ఆ తర్వాత వచ్చిన మన ఏదైతే మూడో సినిమా కుమారి 21F అలా హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇక హిట్స్ లేవు, ఆల్మోస్ట్ మార్కెట్ లేదు, జీరో అయిపోయాడు. మన నాసామి రంగంతో పైకి వస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ టీజర్ వచ్చింది, బాగుంటుంది అనుకున్నా. అంతలో కాంట్రవర్సీ, పెద్ద దుమారం అయింది ఆయన కాంట్రవర్సీ లావణ్య అనే అమ్మాయితో. దానివల్ల ఆయన ఇమేజ్ మొత్తం పోయింది. ఇక సడన్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడేమో రాజ్ తరుణ్ బయట అబ్స్కాండింగ్ ఉన్నాడు, లేడు, ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొనలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాలేదు, ఇంటర్వ్యూ లేవు, ఏమీ లేవు. ఆ టైంలో ఈ పురుషోత్తముడు అనే సినిమా రిలీజ్ చేశారు. మరి ఎందుకు చేశారో తెలియదు, మళ్ళీ ఆ క్రేజ్ ఉంటుంది అనుకున్నారా లేకపోతే మరి ప్లాన్డ్గా వచ్చిందో తెలియదు. కానీ సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది సినిమా. అంటే నాకు చూసాక అనిపించింది ఈ సినిమా మామూలు టైంలో వచ్చి రాజ్ తరుణ్ ప్రమోట్ చేసింటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయ్యేది రాజ్ తరుణ్కి ఈ సినిమా. కేవలం అంటే ఇప్పుడు అతనుకున్న ఇమేజ్ బయట వచ్చిన ఈ కాంట్రవర్సీ వల్ల, అది మైండ్లో అది ఉండడం వల్ల సినిమాలో అంటే నేను ఎంజాయ్ చేయలేకపోయా. అరే ఆ కాంట్రవర్సీ లేకపోయింటే ఖచ్చితంగా రాజ్ తరుణ్కి ఇది కంబ్యాక్ సినిమా, మంచి హిట్ సినిమా ఈ సినిమా అయి ఉండేది రాజ్ తరుణ్కి. ఎందుకంటే సినిమాని అంత రిచ్గా అంత క్వాలిటీగా తీశారు. ఎవరో కొత్త అతను డైరెక్టరు రామ్ భీమన అనేసి. అంటే మనకు మహర్షి సినిమా ఛాయలు, లేదా మన మహేష్ బాబుది ఏం సినిమా శ్రీమంతుడు ఛాయలు, ఇంకా వారసుడు, అంత చెప్పాలంటే బిచ్చగాడు, ఇవన్నీ కలిపే ఉంది సినిమా. బట్ అయినా కానీ 2.5 గంటల పాటు ఎక్కడ బోరు ల్యాగ్ లేకుండా డైరెక్టర్ బాగా ప్రజెంట్ చేశాడు. ఉన్న బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. ప్రొడ్యూసర్ ఎవరు కొత్త వాళ్ళు కానీ మంచిగా తీశారు. రాజ్ తరుణ్ ఇలాంటి అంటే మామూలుగా ఇలాంటి సీన్లలో, ఇలాంటి కథల్లో మనము ఒక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోనే ఇలా చూసాం మనము. రాజ్ తరుణ్ లాంటి ఒక చిన్న హీరో ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్టోరీ చేయడం అనేది గొప్ప విషయమే. ప్లస్ ఇందులో అంటే మొదటి అరగంట అయితే నాకు నిజంగా బాగా నచ్చింది. అంటే రాజ్ తరుణ్ని చూపించడం కానీ, ఆ రిచ్నెస్ కానీ, అవి కానీ, అంటే కొంచెం అమ్మ మదర్ క్యారెక్టర్ చేసిన ఒకప్పుడు హీరోయిన్ ఆమెది కొద్దిగా మెలోడ్రామా ఎక్కువైంది, కానీ అదర్వైజ్ నీట్గా వెళ్ళింది. అక్కడ ఒక ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో సినిమాలో, అంటే మనకు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం టైప్లో ఒకటి పెట్టుకున్నారు కాన్సెప్ట్, ఇక్కడ 100 రోజుల కాన్సెప్ట్ అనేసి. అది బాగుంది, కొత్తగా ఉంది. అది మనం చాలా సినిమాల్లో ఇలాంటివి అన్నీ చూసాం కానీ, బట్ అది కొత్తగా పెట్టారు. ప్లస్ మాటలు బాగా రాసుకున్నాడు రైటర్ డైరెక్టర్ అతనే రామ్ భీమన. కొన్ని మంచిగా రాసుకున్నాడు. డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన గోపి సుందరు. అక్కడక్కడ సినిమా అంతా ఒక పాట బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది అక్కడక్కడ, అది బాగుంది. అలా నీట్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. అంటే సినిమాని కంప్లీట్గా షిఫ్ట్ చేశారు హైదరాబాద్ నుంచి కంప్లీట్గా రాజమండ్రి సైడు. మనం కడియం విన్నాం చిన్నప్పటి నుంచి, కడియం పూలు చాలా ఫేమస్ అనేసి ఆ బ్యాక్డ్రాప్లో పెట్టారు. రైతులు ప్రతి సినిమాలు అంటారు, కానీ ఈ సినిమాలు కేవలం ఈ కడియం రైతులు, పూల రైతుల గురించి ఉంది. అదొక కొత్త సెటప్ తెచ్చింది సినిమాకు. ఇనీషియల్గా అంటే మనకు సినిమాలో మురళీ శర్మ ఉన్నా, రమ్యకృష్ణ ఉన్నా, వాళ్ళు సినిమా అంతా ఉన్నట్టు అనిపిస్తారు. యాక్చువల్గా కొద్దిసేపే స్పేస్ వాళ్ళది. ప్లస్ సత్య ఉన్నాడు, కానీ ఇనీషియల్గా అతన్ని 1-2 సీన్లకు పరిమితం చేశారు. బట్ ఎప్పుడైతే సినిమా రాజమండ్రి సైడ్ షిఫ్ట్ అవుతుందో, అంటే షూటింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ సెట్ వేసి తీశారో తెలిసిపోతుంది, బట్ చాలా మటుకు రాజమండ్రిలో కూడా తీశారు. అక్కడ ఆ పక్క ఆ పొలాలు, ఆ పంట పొలాలు, అవన్నీ గోదావరి సైడ్ ఒక సాంగ్, అవన్నీ నీట్ కనపడ్డాయి. సో మంచి ఫీల్ అయితే ఉంది సినిమాలో. చాలామంది సపోర్టింగ్ యాక్టర్లు ఉన్నారు. ఎస్పెషల్లీ మన కమెడియన్ ఉన్నాడు, అతను ప్రవీణ్ అనేసి, చాలా బాగా చేస్తాడు కామెడీ. అతనికి మంచి క్యారెక్టర్ పడింది సినిమాలో. అతను ఉన్న హీరోయిన్తో పాటు ఉంటాడు. హీరో వచ్చి జాయిన్ అయ్యాక అక్కడ వచ్చే కామెడీ చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు సినిమా. ఇక హీరోయిన్ విషయంలోనే కొంచెం, అంటే రాజ్ తరుణ్ సినిమాలో ఒక హెబ్బా పటేల్ తప్పిస్తే మిగతా ఏ హీరోయిన్ కూడా అంత ఇంప్రెసివ్గా ఉండదు. ఈ సినిమాలో కూడా అదే మైనస్. ఎవరో నార్త్ ఇండియన్ అమ్మాయి, ఎవరు ఊరు పేరు తెలియని అమ్మాయి, షిండే హాసిని అంట అమ్మాయి, బాగానే ఉంది. కానీ బట్ ఇంకొంచెం ఇంత చేశారు ఈ సినిమాకు. హీరోయిన్ని కొంచెం పాపులర్ ఫేస్ని పెట్టింటే ఇంకా బాగా హెల్ప్ అయి ఉండేది అనేది నా ఒపీనియన్. అదర్వైజ్ హీరోయిన్ ఇస్ ఆల్సో గుడ్, బాగానే ఉంది.
ఫస్ట్ హాఫ్ వరకు చకచక వెళ్ళిపోయింది, బాగా ఉంది కాన్సెప్ట్ అనుకున్నాను. సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, అంటే రైతు అన్నీ అంటే ఎక్కడ నీకు బోర్ ఏం లేకుండా ఆ విలనిజం కాడ కొంచెం, నేను విలన్ మన పుష్పలో బ్లేడ్ నోట్లో పెట్టుకుని తిప్పుతున్నాడు, అతను కొద్దిగా పిల్ల విలన్గా పెట్టుకున్నారు. అతని కింద ఉన్న ఈ రచ్చరవి అంటే నాకు ఎందుకు నచ్చాడు, ఇరిటేషన్, ఈ సినిమాలో కూడా ఇరిటేట్ చేశాడు. ఇక పెద్ద విలన్లు అంటే ఎవరు లేరు. అలా 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 వెళ్ళిపోయింది. మధ్య మధ్యన బ్రహ్మానందంని అనవసరంగా పెట్టుకున్నారు, ఒకటి రెండు సీన్లకి కామెడీ ఉంది కానీ పాపం ఆయన కష్టపెట్టారనిపించింది. బ్రహ్మానందం బదులు ఎవరున్నా నడుస్తుంది అక్కడ. ఏమంటే వీళ్ళు సపోర్టింగ్ కాస్ట్ బాగా ఉండాలనేసి బాగానే ఖర్చు పెట్టాలని పెట్టారు ఈ సినిమాలో. ఇక ఇంకా రాజా రవీంద్ర ఉన్నాడు. రాజా రవీంద్ర మామూలుగా ప్రతి సినిమాలో ఉంటాడు. అతను మన రాజ్ తరుణ్కి డేట్స్ చూసే మేనేజర్, అతనే సినిమాలో కూడా ఉన్నాడు. ఇంకా మనకు వచ్చేసి ఇంకెవరున్నారబ్బా, అంతే, ఇంకా మురళీ శర్మ అలా ఉన్నాడు. క్లైమాక్స్లో ప్రకాష్ రాజు కొంచెం ఉన్నాడు. ఈ సినిమాలో కవిత కూడా ఉంది, ఒకప్పుడు యాక్ట్రెస్ కవిత. ఆమె ఎందుకుందో అర్థం కాలేదు. నేను ముందే ఆమె విలన్ ఏమో అనుకున్నా, విలన్స్కి తల్లి ఏమో అనుకున్నా, బట్ రామకృష్ణ తల్లి. మళ్ళీ కవిత అసలు ఆ సంబంధం ఏంటో సరిగ్గా చూపిలేదు, ఆమె ఎవరు అనేది చూపిలేదు మనకు. సలహాలు ఇస్తూ ఉంటుంది, మరి అదొకటి మైనస్. ఇక ఊర్లో వచ్చాక హీరో కడియం వచ్చాక ఒక ఫైట్ ఉంది. అంటే హీరో తన ఐడెంటిటీని దాపెట్టుకోవాలి కాబట్టి ఆ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ టైం అదే రైతులు వచ్చి హెల్ప్ అడిగితే చెయ్యడు. అలాంటిది ఫస్ట్ టైం ఎందుకు చేశాడు అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా అక్కడ కొంచెం అనిపించింది, ట్రాక్ తప్పింది అనిపించింది, కొద్దిగా లాజిక్స్ కొద్దిగా మిస్ అయ్యాయి అనిపించింది. బట్ అదర్వైజ్ మిగతా అంతా పర్లేదు, బాగానే తీశారు, బాగానే చూసుకున్నారు. క్లైమాక్స్ అంటే 2 గంటలు అయిపోగొట్టచ్చు సినిమాని, 2.5 గంటలు అవసరం లేదు. కొంచెము డ్రాగ్ చేశారనిపించింది సెకండ్ హాఫ్లో. అనవసరంగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఏదో ఒకటి లాగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లాగారు. దానికి తోడు ప్రకాష్ రాజ్ది ఒక ఫ్లాష్ బ్యాక్ వాళ్ళు చిన్నది ఏదో పెట్టుకొని అంత కన్విన్సింగ్ అనిపించలేదు అదంతా. కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ నాకు ఎంత బాగా నచ్చిందో భలే ఉంది కదా అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా బాగానే ఉంది సినిమా, బాగా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ ఒక హీరో హీరోయిన్ మధ్యన ఒక సాంగ్ పెట్టారు, ఆ సాంగ్ చాలా బాగుంది. లిప్ మూమెంట్ ఉండదు, అది చాలా బాగుంది, అది చాలా బాగా. డైరెక్టర్ ఎవరో మంచి టాలెంటెడ్ ఉన్నాడు, అన్ని సినిమాల నుంచి కాపీ ఇన్స్పిరేషన్ తీసుకున్నా తను బాగానే రాసుకున్నాడు, బాగానే తీశాడు, బాగానే తీయాలని చూశాడు. ప్రొడ్యూసర్లు కూడా బాగానే ఖర్చు పెట్టారు, సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగానే. మొత్తానికి అది 2.5 గంటల పాటు ఎటువంటి బోర్ లేకుండా మంచిగా హాయిగా ఉంది, కామెడీ ఉంది. ఫైట్సే ఇంకొంచెం ఎఫెక్టివ్గా తీసింటే బాగుండు అనిపించింది. ఫైట్స్ విషయంలో ఉన్న కాడికి పర్లేదు, ఇంకా అనుకోవాలంతే పర్లేదు. రాజ్ తరుణ్కి మంచి సినిమా పడింది చాలా రోజుల తర్వాత. జనరల్గా నాకు నచ్చవు రాజ్ తరుణ్ సినిమా, రాజ్ తరుణ్ కూడా నచ్చాడు నాకు, కానీ ఈ సినిమాలో బాగున్నాడు. కొద్దిగా బుగ్గలు వచ్చాయి, కొద్దిగా బాగానే కనిపించాడు ఈ సినిమాలో నాకు. దానికి తోడు బయట జరిగిన కాంట్రవర్సీ వల్ల నాకు అదే కొద్దిగా సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది రాజ్ తరుణ్ మీద. అంటే ఇంకా ప్రూవ్ కాలేదు కదా తప్పు చేశాడా లేదా అని తర్వాత, కానీ ఆ టైంలో పురుషోత్తముడు అనే మంచి టైటిల్, మంచి పేరు, మంచి సినిమా, బాగా తీశారు. కొద్దిగా చాలా రోజుల తర్వాత ఈ రాజమండ్రి సైడ్ ఈ పొలాలు ఇదంతా మంచిగా చూపించారు అనిపించింది. హైదరాబాద్లో అసలు లేదు సినిమా, అంతా ఇక్కడే తీశారు. బాగా ఉంది. నా రేటింగ్ వచ్చి అంటే యాక్చువల్గా 3 ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్ చూసి నేను నాకు అలాగే ఉన్నింటి, ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచింటే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అయ్యి కొద్దిగా డిప్ అయింది, కాబట్టి 2 ఇస్తాను, ఓకే అంటాను. సో కుదిరితే చూడండి రాజ్ తరుణ్ సినిమా పురుషోత్తముడు, థియేటర్స్లో ఉంది. ఒకవేళ లేదు థియేటర్లో మా దగ్గర లేదు, మేము చూడలేము వద్దనుకుంటే కానీ ఓటీటీలో వస్తే, ఆ టీవీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. బట్ ప్రిఫరబుల్లీ మీకు అవకాశం ఉంటే థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి సినిమాని, రాజ్ తరుణ్ని. పురుషోత్తముడు డిసప్పాయింట్ చేయదు, పెట్టిన డబ్బులకైతే ఏమంటారు నష్టమైతే లేదు. పురుషోత్తముడు బాగుంది సినిమా. ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.